వాక్యానుసారంగా ఆరాధనలోకి వెళ్దాం. కాబట్టి మనందరం కూడా బైబిల్ తెరిచి కీర్తనలు 34వ కీర్తన 14-15 చదువుకుందాం అందరము. కీడు చేయటం మాని, కీర్తనలు 34:34 verses 14 and 15. అందరూ తీసారా? కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అలాగే 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. చిన్న ప్రేయర్. దేవా యేసయ్య పరిశుద్ధుడా, గుండా గొప్ప దేవుడా, సర్వశక్తివంతుడా, సృష్టికర్త నీకు వందనాలు. నీ నామం గొప్పది, ఉన్నతమైనది, మహోన్నతమైనది, మహిమగలది. సృష్టికర్త నీకు వందనాలు. దేవా ఈ దినము ప్రపంచమంతా కూడా నాయన దేవా నిన్ను ఆరాధించినటువంటి దినం. దేవా నాయన నిన్ను స్తుతించినటువంటి దినం. ఈ గొప్ప దినం ప్రభా మేము కూడా ఒక భాగంగా దేవాని సన్నిధిలో మోకరించి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవా మేము వచ్చిన విధానాన్ని బట్టి ప్రభా, తెచ్చిన విధానాన్ని బట్టి ప్రభా దేవా మీ కృప, మీ సన్నిధి, మీ తోడు దేవా మాకు ఉంచండి. దేవా ఏ మాటలు అవసరమో మాటలు దయచేయండి. ఏ జ్ఞానం లేనటువంటి వాడిని ప్రభా మీ జ్ఞానంతో నింపి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడించండి. ఏ మాటలు అవసరమో మాటలు మాకు దయచేయండి. దేవా మీ చిత్త ప్రకారంగా ప్రభా నాయన మేము వాక్యం చూసుకొని ఆ ప్రకారంగా ఆరాధన చేయడం మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమతండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏవి అంటే 34వ అధ్యాయము 14-15, అలాగే 33వ అధ్యాయం 19. అయితే ఒకసారి చదువుకుందాం. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. అలాగే 19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అయితే మనము చేస్తున్నటువంటి ఈ ఆరాధన బట్టి మనము దేవుడిని స్తుతించాలి, గణపరచాలి, దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు. మరి మనం ఎలాంటి వాళ్ళమంటే మనము నమ్మ దగ్గర వాళ్ళమైతే కాదు, కానీ దేవుడితో పోల్చుకోలేము మనము. కానీ మనము దేవుడిని ఎరిగిన తర్వాత, నిజమైనటువంటి దేవుడు మనం ఎరిగిన తర్వాత, దేవుడిని తెలుసుకున్న తర్వాత మనం కూడా దేవుని మాదిరిగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు, మనమేమై ఉన్నాము ఒకసారి మనం చూసుకున్నప్పుడు దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీతిమంతుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనము నిమిత్త మాత్రమైనటువంటి మానవులుగా ఉన్నటువంటి మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కనపరచడానికి మనం ఎంతో ప్రయాస పడాలి తప్ప ఇంకా దేవుని వైపు మనము నిజమైనటువంటి దేవుడిని మనం తెలుసుకున్నప్పుడే, దేవుడు ఎలాంటి వాడని తెలుసుకున్నప్పుడే మనము హృదయపూర్వకంగా మనము ఆరాధన అనేది చేయగలం. లేకపోతే మనము ఆరాధన అనేది చేయలేము. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడిని మనం ఎరగకుండా మనము ఆరాధన చేయడం చాలా కష్టం. అంటే దేవుడు ఆయన్ని ఏమంటారంటే, ఒకసారి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము ఒకసారి తీయండి అందరూ.
5వ వచనము, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. చూసారా, ఇక్కడ ఏంటంటే నమ్మకమైనటువంటి సాక్షి. మృతుల్లో నుండి మనకి క్రిస్మస్ అంటే ఆయన పుట్టుక, ఆయన మా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు, గొప్ప సృష్టికర్త. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అసలు దేవుడు ఎందుకు మన కోసం రావాల్సి వచ్చింది అంటే, ఇంత గొప్ప దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన ఈ లోకంలో చాలా తగ్గించుకొని పుట్టినటువంటి దేవుడు. ఆయన ఒక పశువుల పాకలో పుట్టినటువంటి దేవుడు. పుట్టి పెరిగి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మళ్ళీ అతను కలువరిశిలలో సిలువేయబడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటి అంటే ఈ 5వ వచనంలో, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, ఆది సంభూతుడుగా లేచినటువంటి వాడు అతడు. ఏంటి, ఈ లోకంలో ఎవ్వరు కూడా అది చేయలేనటువంటి ఆ గొప్ప పని మనం దేవుడి వైపు చూసినామంటే నిజమైనటువంటి దేవుడిని మనం తెలుసుకోవడానికి ఇది ఒక్కటి చాలండి. దేవుడు ఈ లోకం గురించి ఈ లోకంలో తనకు తాను తగ్గించుకుని ఒక పశువుల పాకలో పుట్టి పెరిగి పెద్ద ఆయన పరిచర్య చేసి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన కలువరిశిలలో సిలువేయబడి మరణించిన తర్వాత 3వ దినం లేచినటువంటి గొప్ప దేవుడు యేసయ్య. ఆయన దేవుడు అని చెప్పడానికి, గొప్ప దేవుడు అని చెప్పడానికి అది చాలు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచినటువంటి ఆయన ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు, కానీ ఎవ్వరు వల్ల కాలే. ఎవ్వరు కూడా వాళ్ళు ఎప్పుడు చనిపోయారు కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు చెప్పగలిగారు. ఏంటి అంటే, నాకు ఈ లోకంలో సిలువ వేస్తారని, సిలువ మరణం పొందుతారని, ఆ సిలువ మరణం పొందుతా మళ్ళీ 4 రోజుల తర్వాత నేను పునరుద్ధరణ అవుతానని ఆయన చెప్పగలిగినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తా ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడిని, అందుకే అతనికి ఏం పేర్లు ఉన్నాయంటే, అతన్ని ఏమని మనం చెప్పొచ్చు అంటే, దీంట్లోనే 8వ వచనం ఒకసారి, అల్పాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడు ప్రభు ఆయన చెప్తున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడిని అని. నిన్న ఎలా ఉన్నాడు మన ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు ఆయన ఎలాంటి స్వభావం కలిగినటువంటి దేవుడు, ఎలాంటి గొప్ప దేవుడు ఈ దినము అలాగే ఉంటాడు. ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా మన మనవడు ఇంకా రాబోయేటువంటి తరంలో కూడా ఆయనకి ఏ మార్పు ఉండదు. కానీ నేను అయితే మాత్రం మన జీవితంలో మన స్వభావాలు వేరే. మనకి వేరే డబ్బు ఉంటే మనల్ని పట్టుకోలేరు ఎవరు, మన దగ్గర ధనం ఉంటే పట్టుకోలేరు, మన దగ్గర ఆస్తి ఉంటే పట్టుకోలేరు. కానీ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయనకు ఉన్నటువంటి పేర్లు అల్పాయు ఒమేగాయు నేనే అని చెప్తున్నాడు. అల్పాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడును నేనే అని సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడు, సర్వాధికారి సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఆయన చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ఆయన అల్పాయు ఒమేగాయు ఆయనే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని మనము ఆరాధిస్తా ఉన్నాము. అదనమాట. అయితే ఇంకా ఆయన చెప్తున్నాడు, నేనే మొదటి వాడిని కూడా, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మొదటి వాడిని నేనే, కడపటి వాడిని కూడా నేనే అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి దీంట్లోనే 17వ వచనంలో చెప్తాడు దేవుడు. 18 1వ అధ్యాయము 18, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుడునైతే కానీ యుగ యుగములు సజీవుడునైనా. ఎంత గొప్ప దేవుడు అండి చూడండి. భయపడకండి అని చెప్పినటువంటి దేవుడు. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడునైతే చనిపోయాడు, కానీ ఇది యుగ యుగములు మనతో పాటు ఉన్నటువంటి దేవుడు. ఆయన మొట్టమొదటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు అంటే దేవుడే. ఆ దేవుడు ఆయన మొదటివాడు, కడపటివాడు ఆయనే. ఈ లోకమంతా నశించిపోయిన తర్వాత ఇంకెవరూ లేకుండా దేవుడు ఒక్కడే ఉంటాడు.
ఆయనే కనపట్టవాడు, మొదటివాడు కనపట్టవాడను, జీవించేవాడు అతనే. ఇంకా అతనికి మించినటువంటి ఈ లోకంలో సృష్టికర్త ఇంకా ఎవ్వరు కూడా లేరు. అంత గొప్ప దేవుడిని మనము ఈ దినము ఆరాధిస్తా ఉన్నాం. కానీ మరి మన జీవితాలు చూసుకున్నప్పుడు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఒకసారి మనము చూసుకున్నప్పుడు మన జీవితాలు ఒకసారి మనం చూద్దాం. అసలు మానవ జీవితం అనేది ఎలాంటిది, మన స్వభావం ఎలాంటిది ఏంటి అనేది ఒకసారి మనము చూద్దాం. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాం. అయితే మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిని నిశ్చయంగా సత్యదేవని ఆజ్ఞాపించాను. ఏంటి అంటే దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవుడు మొత్తం ఆ వనమంతా చూపించాడండి. ఏదైనా వనంలో ఆ గొప్ప ఆనందంతో ఆ జంతువులతో ఆ చెట్లు కావలసినటువంటి వాళ్ళ పళ్ళు తినుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి ఆదాము ఉన్నటువంటి రోజుల్లో ఆదాముకి ఎవరో ఒక తోడు ఉండాలనే ఉద్దేశంతో దేవుడు అతనికి గాఢ నిద్ర పుట్టించి అతని పక్కటి ఎముకలు ఒక ఎముక తీసి ఒక స్త్రీని పుట్టించాడు. ఆమె పేరు అవ్వ. ఆదాము ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నటువంటి రోజుల్లో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఆదాము అవ్వ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పళ్ళు తినండి, కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పళ్ళు మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. కానీ ఆ దినంలో వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాట వినలేదు, ఆ మాట వినకుండా ఏం చేశారంటే వాళ్ళు ఆ పళ్ళు తిన్నారు. ఆ పళ్ళు తిన్న తర్వాత ఏమైందంటే శపించబడ్డారు. శపించబడి ఏం చేశారు? శపించబడి ఒకసారి 3వ అధ్యాయంలోనే ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ జంతువులన్నింటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపులో పామును శపించాడు. అలాగే ఆ స్త్రీని కూడా 15వ వచనంలో మరియు నీకును స్త్రీకుని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగునని శపించడం జరిగింది. అదే కాకుండా దాంట్లో 17వ వచనంలో ఏం చెప్తూ వచ్చాడంటే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తింటేవు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలతోనూ గచ్చు పొదలతోనూ నీకు ములిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మొన్నే గనుక తిరిగి నీవు మొన్నైపోదుమని చెప్పాను. దేవుడు మనకి దేవుడు చూసాను ఎంత గొప్ప వరాన్ని ఇచ్చినట్టు ఇచ్చాడు. దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆ చెట్టు ఫలాలు తినొద్దని చెప్పాడు, మిగతా అంతా తినమన్నాడు. కానీ ఆదాము వినలేదే, అవ్వ వినలేదే. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే తప్పు చేస్తూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు. దేవుని మాట అతిక్రమనే పాపము. ఆ దేవుని మాట వినకపోవడం వలన వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే శపించబడ్డారు. వాళ్ళు హాయిగా ఎటువంటి కష్టం లేకుండా, చెమట లేకుండా జంతువుల మీద తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి చెట్టు పొలాలన్నీ తింటూ హాయిగా ఉన్నటువంటి రోజులు వాళ్ళకి ఇష్టపడలే. వాళ్ళు సర్పం చెప్పిన మాట విన్నారు, దేవుడు చెప్పిన మాట వినలే. మన జీవితాలు కూడా అంతే. మనలో మన అతిక్రమమే. మనం దేవుని మాట వినకుండా మనం కూడా మానవ స్వభావాన్ని చూపించుకున్నాం. ఆయన నుండి పుట్టినటువంటి వాళ్ళం కదా. మనం ఎవరు అంటే ఆదాము సంతానం కాబట్టి, ఆదాము నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆదాము ఆ దినం ఏం తప్పు చేశాడు. అంతకుముందు అక్కడ ముళ్ళు పొదలు, గచ్చి పొదలు లేవు.
అవి ఎప్పుడైతే ఆ భూమి శపించబడదో ఆ భూమిలో ఆ ములి పొదలు, ఆ గచ్చు పొదలు, దాని అక్కడ ఆ భూమి శపించబడి అప్పటి నుండి వారికి కష్టం అనేది మొదలైంది. అక్కడ నుండి కష్టాలనే మొదలయ్యాయి. లేకుంటే హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి రోజుని అనవసరంగా పాడు చేసుకున్నటువంటి దేవుడు మాట వినకపోతే జరిగేది. అందుకే మనం ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, అబ్బాయి ఉమేగా నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్నటువంటి దేవుడు ఏంటి, ఆయన మృతుల నుండి లేచినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ గొప్ప దేవుడు మన స్వభావం చూసినప్పుడు దేవుడి మాట వినక, దేవుని మాటను అతిక్రమిస్తూ, దేవుని మాట చెప్పినటువంటి మాట వినక అలాగ నశించిపోయినటువంటి మన జీవితాలు. అంటే మనము మన స్వభావం ఎలాంటిదంటే మనకి ఏది నచ్చితే అదే చేస్తాం. అలాంటి చేయడం వలన మనం కోరిని దేవుడు ఏమని శపిస్తూ వచ్చాడంటే, నువ్వు నీ కష్టమైనది తింటావు, నువ్వు కష్టపడతావు, నీ చెమట వచ్చుకుంటావు ఏంటి, నువ్వు ఆ పొలంలో కష్టపడతావు, ఆ మట్టిలో పుట్టి ఒకటి మరి చివరికి నువ్వు మట్టి అయిపోతావు. లేకుంటే ఆదాముకి సావు అనేది లేదు, అవ్వకి సావు అనేది లేదు, దేవుడితో పాటు సదాకాలమే హ్యాపీగా ఉన్నటువంటి రోజులు. కానీ ఏంటి మనము కోరిటి మనం కష్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డారు. కాబట్టి మానవ స్వభావం చూసినప్పుడు అలాంటి స్వభావం, అలాంటి చెడు ఆలోచన కలిగినటువంటి వాళ్ళం, చెడు తలంపులు కలిగినటువంటి వాళ్ళం మానవుడు. కాబట్టి మన స్వభావం అలాంటిది అయినప్పటికీ మనం భూమంతా కూడా, భూలోకమంతా కూడా ఎక్కడ చూస్తే అక్కడ దేవుని మాట వినగా మన సొంతంగా మన ఆలోచన పెట్టి మన సిద్ధ ప్రకారంగా మనకి ఎలా నచ్చితే అది చేసుకోవడం వలన భూమంతా కూడా, భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శపించబడి ప్రతి ఒక్కరు పాపంలో మునిగిపోయి పాపంతో నిండిపోయినటువంటి దినాలు ఏంటి. అలా నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేయాలని ఆలోచిస్తూ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావడానికి ఇష్టపడి ఎందుకంటే నేను ఆ పాపాలు క్షమించబడాలంటే ఆయన ఒక పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాలి, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాలి, కలువసిలో సిరివేయబడాలి, చివరి రక్తం పడి వరకు కార్చినప్పుడు ఆ రక్తంతో నీవు నేను కడగబడినప్పుడు మన పాపాలన్నీ కడగబడి మనం పవిత్రంగా మారుస్తాం. కాబట్టి మన అపరాధాల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మనము 1-2 వచనాలు చదువుతాము. 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తులో కూడా బ్రతికించెను. వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయుడైన ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున నడుచుకుంటుంది. మునుపు మన జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుని మాట వెనుక మన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఈ అపరాధము చేత పాపము చేత సచిన వారమై ఉన్నప్పుడు ఏంటి దేవుడు సహితం నీ కొరకు నా కొరకు రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన అందుకే అన్నాడు, మీ అపరాధము చేత పాపము చేత మీరు సచిన వారమై ఉన్నప్పుడు అప్పుడు ఆయన మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి వచ్చాడు. ఏంటి దేవుడు మానవ స్వరూపంలో మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఏంటి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావడానికి ఇష్టపడి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఆయన కలువసిలో ఎంత కష్టం అనిపించాడండి. ఏంటి కలువసిలు అంటే 2 చేతులకి 2 మేకులు కొట్టారు, కాలుకు మేకులు కొట్టారు, ములి కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టబడ్డారు. అంటే ఆయన చెయ్యనటువంటి నేరానికి చెయ్యనటువంటి పాపానికి నీ కొరకు నా కొరకు ఆయన ఇష్టపడ్డాడు. ఆ దెబ్బలు కాయడానికి ఏంటి ఆ రక్తం కాల్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన పుట్టినటువంటి శరీరం అంతా కూడా కొడుతూ ఉంటే ఆ శరీరం అంతా కూడా తన కొరడాతో ఉన్నటువంటి ఆ ముళ్ళు నా శరీరాన్ని దున్నవేయబడుతూ ఉంది. నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని దున్నించడానికి ఇష్టపడ్డాడండి. ఎందుకంటే ఆయన పుట్టిన దెబ్బల ద్వారా నీకు నాకు స్వస్థత కలుగుతుంది.
ఆయన పుట్టిన దెబ్బల ద్వారా నీకు నాకు స్వస్థత, అనారోగ్య పరిస్థితిలో ప్రభువా నన్ను స్వస్థపరచు అంటే నీ కొరకు నా కొరకు ఆయన ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం ఇచ్చున్నాడు. నీ కొరకు నా కొరకు ముందే ఆ శ్రమ పడి ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమను అనుభవించడానికి ముందే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభువా అని అడిగిన వెంటనే నీకు నాకు స్వస్థత అనేది ఇస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మన హృదయపూర్వకంగా ఆయన్ని ప్రభువా అని అడిగి అసలు ఇవంతా చేయడానికి కారణం ఏంటి? ఇంత దేవుడు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన అంత కష్టపడాల్సి వచ్చింది. ఆయన అంత కష్టపడాల్సి వచ్చింది. అంత కష్టపడడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో రక్షణ అనేది నీకు నాకు ఇవ్వడానికి, మారు మనసు అనేది నీకు నాకు ఇవ్వడానికి, అదే కాకుండా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రంగా చేయడానికి నేను నన్ను పవిత్రంగా చేసి ఎంత చేయడానికి కారణం ఏంటంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఆయన మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఏంటి ఆయన ఈ లోకాన్ని నిన్ను నన్ను, లోకం అంటే మట్టి కాదు మనుషులు, ఆ మనుషుల్ని ప్రేమించాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కాబట్టి అది ఇర్మియాలో చెప్తాడు 31లో, నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి నేను విడిగా ఎడబాయిగా నేను నీ కృప చూపిస్తున్నాను అని చెప్తున్నటువంటిది. ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేదండి నీ కొరకు నా కొరకు. కాబట్టి ఆయనకు హృదయపూర్వకంగా నీకు నేను మనము ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకి అర్హుడు. ఆయనకి మన హృదయపూర్వకంగా మనము ఆరాధన అనేది చేయాలి. ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆరాధనకి ఆయనే అర్హుడు. ఇంకా ఎవ్వరు కూడా అర్హుడు కారు. ఇంకా ఈ లోకంలో ఇంకా ఎవ్వరు కూడా లేరు. 1 తిమోతి 2:4 చూడండి. ఆయన మనకి ఆయన 1 తిమోతి 2:4 ఓకేనా? ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఆయనకి మనందరికి రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అంటే ఆయన రాకుండా ఉంటే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు రక్షణ లేదు. మనందరము పరలోకానికి వారసులం కాదు. పరలోకానికి వెళ్ళే అర్హత మనకి లేదు. మనము నరకానికి వారసమైపోయేవాళ్ళం. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరిశిలలో సిరివేయబడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆ రక్తంలో నీవు నేను కడుగుబడి ఆయన రక్తంలో ఏనాడైతే మనం కడగబడతామో, మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటామో, మన ప్రతి పాపాన్ని కడిగి ఆయన మనం పవిత్రంగా చేసినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన తాలూకు ఉద్దేశం ఏంటి అంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆ రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షణ లేదు మనకి. దానికి ముందు రక్షణ లేదు. మనము ఒకసారి మనం ఆలోచించినప్పుడు మన అవిధేయత, మనం చేసినటువంటి తప్పు, మనము దేవుని మాట వినకపోవడం, దేవుని మాట అతిక్రమించడం, అవన్నీ మనం చేసినటువంటి తప్పు. అయినా సరే దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఏం చెప్పి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. కలువరిశిలలో సిలువేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు రక్తం కార్చాడు. చివరి రక్తం పొట్టు వరకు కూడా ఆయన్ని బల్యాలతో పొడిచినప్పుడు ఇంకా రక్తం కారడానికి లేదండి. ఆ శరీరంలో నీరు కారుతా వచ్చింది. అంటే చివరి రక్తం పొట్టు వరకు కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. ఎందుకంటే మనము ఆయన తన ఉద్దేశం యోహాను సువార్త 17వ వచనం ఒకసారి మనం చూసుకున్నప్పుడు 17వ అధ్యాయం ఆయనతో పాటు
మనకి సదాకాలం ఉంచుకోవాలనే ఆలోచన అయింది. సదాకాలం ఆయనతో పాటు పరలోకంలో ఆయనతో పాటు మనము అలాగే ఉండాలని 17వ అధ్యాయంలో 24వ వచనం తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని. ఆయన తరపు ఉద్దేశం ఏంటి అంటే ఆయనతో పాటు తండ్రి ఎక్కడ ఉంటే కుమారుడు ఎక్కడ ఉండాలని, కుమారుడు ఎక్కడ ఉంటే మనము కూడా అక్కడ ఉండాలని ఆయన తరపు ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చి అందుకే చెప్తున్నాడు, తండ్రి నేను ఎక్కడుందనో అక్కడ నీవు కూడా నాకు అనుగ్రహించిన వారు కూడా నాతో కూడా ఉండదు, నాతో కూడా నా బిడ్డలందరూ ఉండాలి. మనకి మనము ఆ పరలోకంలో అక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, దేవుడైనటువంటి యెహోవా ఆ తండ్రి పక్కన కుమారుడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు నుండి వచ్చినటువంటి ఆ వెలుగుని మనం అక్కడ ఎంతో సంతోషం, ఎంత ఆనందాన్ని, ఎంత హ్యాపీగా అనుకుంటామంటే దానికోసం ఆయనతో పాటు మన సదాకాలం ఆయనతో పాటు ఎల్ల వేళల్లో మనం ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. సదాకాలం ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి ఆయన తరకు ఉద్దేశం అది. ఆయన తరకు ఉద్దేశం నెరవేర్చడానికి అందుకే ఈ లోకానికి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు, దెబ్బలు కాయడానికి ఇష్టపడ్డాడు, సిలువ వేయడానికి ఇష్టపడ్డాడు, మనతో పాటుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. లేకుంటే ఆయన అయితే ఎప్పుడు నన్ను అసలు ఏర్పాటు చేసుకున్నాడంటే దాంట్లోనే రాశాడు. చూడండి, జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించింది. 24వ వచనంలోనే రాస్తూ వచ్చాడు, జగత్ పునాది వేయబడక మునిపే, ఈ భూమి పునాది వేయబడక మునిపే, ఈ ప్రపంచం అసలు పుట్టక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో పడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఏదో మనకి కాదు కానీ ఆయన ద్వారా చిత్తమే ఉంది. ఆ చిత్త ప్రకారంగా మనం జీవించగలుగుతున్నాం, సంతోషంగా ఉండగలుగుతున్నాం, హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఇంకా ఆయన ద్వారా ఇంకో ఉద్దేశం ఏంటంటే 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం ఆలోచించేవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరు మీ యెడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, ఆయన అందరూ మారు మనసు పొందాలని ఉన్న మనసుని. అందుకంటే మనం ఈ లోకరీత్యా బ్రతికే వాళ్ళం, ఈ లోకరీత్యా నడుచుకునే వాళ్ళం. ఆ స్వభావం మారాలి, మనం మారాలి, మనం దేవుని ఒక బిడ్డలుగా మారాలి అనే ఉద్దేశంతో ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అందుకే ఏంటంటే ప్రభువు ఆయన తరపు ఉద్దేశం ఏంటి అంటే మనం ఎవరు నశించిపోకూడదని, ఎవడను నశింపవలనని ఇష్టపడక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటూ మీ ఎడల దీర్ఘశాంతము గలవారై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అదనమాట. అంటే మనము నశించుకోవడానికి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. మనము నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనం నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన నశించిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉండేవాడు. కానీ ఆయన మన కొరకు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు అనమాట. సిలువ వేయడానికి ఇష్టపడ్డాడు. 1 పేతురు 2:24 సిలువ వేయబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. 1 పేతురు 2:24 అన్న మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరము మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన అదనమాట. ఆయన తానే తన శరీరము మన పాపములను మ్రాను మీద మోసుకోవడానికి అది ఆయనకి ఇష్టపడి వచ్చాడు అనమాట. మ్రాను మీద మోసి
మోసుకున్నాను. ఆయన పొందినటువంటి ఆ గాయాల ద్వారా నీవు నేను స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆ దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా మనం ఆరాధించాలండి. హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకారుడు, స్తుతులకు పాత్రుడు. ఆ గొప్ప దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన రాకపోయి ఉంటే మనం ఎవ్వరము కూడా మనము పరలోకానికి వారసులమైన వాళ్ళని కాదు. కాబట్టి ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు మారు మనసు పొందాలని, రక్షణ ఇవ్వాలని, ఆయనతో పాటు సదాకాలం ఉండాలని ఆయన తాలూకు ఉద్దేశం ఏంటి? అందుకే సిలువ వేయబడి ఆయన ఇష్టపడి సిలువ వేయించుకొని ఆయన శరీరంలో ఉన్నటువంటి శివర వ్యక్తపడి వరకు నీ కొరకు నా కొరకు కాల్చినటువంటి ఆ గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఒకరి తర్వాత ఒకరం ఆరాధిద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి